హైదరాబాద్లో డంపింగ్ యార్డ్ ఉన్నట్టు మన అందరికీ తెలిసింది. కానీ అక్కడ ఒక 3 లక్షలకు పైగా జనాలు తన చుట్టూరా ఉన్నారని ఎంతమందికి తెలుసు? మొదట అనిపించింది ఇది జస్ట్ ఒక చెత్త వేసే చోటే కదా అని. ఇప్పుడు 20 ఏళ్ళు మేము ఇక్కడ వచ్చి ఆ గుడిసెలు వేసినాం. అప్పుడు పాములు ఉండి ఇటు నిలబడి మాట్లాడితే పాములు పోయేవి. కానీ నిజంగా వెళ్ళిన తర్వాత వాళ్ళ మాటలు విన్న తర్వాత మాకు అర్థమైంది చాలా ఉంది. నాకు తెలివచ్చి మా బంధువులు వచ్చి ఒక రోజైనా మనస్ఫూర్తి అన్నం తిన్న రోజు లేదు ఇక్కడ ఇప్పటివరకు. ఒక్కసారి మనం ఆలోచిస్తే మనం చెత్త ట్రక్ వచ్చేటప్పుడు 5 నిమిషాలు దాని దగ్గర నుంచోలేం. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. తలుపు కిటికీ అన్నీ చూస్తున్నాం అనుకుంటారా? ఒక 80 ఏళ్ళ వయసున్న ముసలావిడ దగ్గర నుంచి పని చేస్తారు. మీరు ఒక్కళ్ళే ఉంటారు? నేను ఒక్కదాన్ని ఉంటాను. నడుములు లేవు కదా సార్, నాకు నడుములు మంచిగా ఉంటే నేను అన్న ఇంట్లో పని చేస్తుంటే. ఇది మీరు ఉంటున్న ఇల్లుగా? కొడుకు కోడలు ఉండేవాళ్ళు. ఏమైపోయిందంటే పరిస్థితి బాగాలేక ఈ హాస్పిటల్ అక్కడ చూసుకోలేక ఇబ్బందులు అవుతుందని చెప్పేసి ఇక్కడ పని సరిగ్గా దొరకట్లే అని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళారు. లేవు పైసలు లేక అట్లనే పడ్డ సంది ఇట్లనే ఉన్నా. గీనే వాళ్ళు నప్పుల గొల్లు వేసుకుంటున్నా. ఎందుకంటే చేసుకోలేక వేయలేక చాలా సార్లు చెప్పి రామకాయనతో అడిగితే అప్పుడప్పుడు ఒక బండి పంపిస్తాడు పొద్దున హెల్త్ చెకప్ కోసం అని. ఏమంటే వచ్చి మేము పెట్టినామా లేదా హెల్త్ క్యాంప్ అన్నట్టుగా అట్లా వచ్చి మెడిసిన్ నామకే అసలు ఉండటం కాదు. మా పరిస్థితి సరే ఏమో సస్యనో బతుకును ఎంతవరకు బతకాలంటే తప్ప మీరు ఉద్దేశం అయితే అట్లాంటి పరిస్థితిలో ఉంటున్నాం. ఏం చేయలేమండి అయ్యా. ఏమంటే ఉండే 20 ఏళ్ళు మేము ఇక్కడ వచ్చి ఆ గుడిసెలు వేసినాం. అప్పుడు పాములు ఉండి ఇటు నిలబడి మాట్లాడితే పాములు పోయేవి. ఇప్పుడు ఒక గందికి 20 ఇండ్లు ఉంటాయి. ఎడ్యుకేటెడ్ రాదు. ఒక గల్లీకి 20 ఇండ్లు. 20 ఇండ్లకి ఎంతమంది? 5 మంది. 10 ఖాళీ ఉంది, మిగతా అన్ని ఖాళీ. మేస్త్రి అయినా కూడా కట్టుకొని ఏం చేయాలని చెప్పి ఆయన కూడా కొత్త కట్టుకునే ఇల్లు ఇది. కొన్నప్పుడు అన్ని చింత చెట్లు రాయి గుండు నిన్న ఇది ఇటుగా లైన్ వచ్చిండు. పెద్దమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఎంత ఉందా పెద్దమ్మ మనం కొనుక్కున్నప్పుడు అంటు లేవు నాయన నేను ఇట్లా రాకపోతే నాయన ఇట్లుంటే ఇవే ఉన్నాయి బొచ్చు మాకి అని చెప్పి గీడు ఉంటున్నాం. ఇవి కూడా విక్కినాయి అంటే ఏం లేవనా నిజం చెప్పాలంటే అంతకు మించి ఏమీ లేదు. 4 days నీకు ఇక్కడ వాసన లాంటిది ఏం అనిపించలేదు? వాసన వస్తుంది కానీ ఇంట్లో అనుకున్నాం. తలుపు కిటికీ అన్ని మూస్తా తలుపు కిటికీ అన్నీ మూసుకొని అనుకుంటారా? ఆర్సీబీ విన్ చూసినావా? నీకు ఏ టీం ఇష్టం? సిఎస్కే ఇష్టమా? పోయింది కదా వేస్ట్. ఇప్పుడు ఎంఐ విఘ్నేష్ నీకు ఎప్పుడు అనిపించలేదా ఇట్లా ఇంత వాసన వస్తుంది కదా వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళి అంటే ఓనర్ కదా? మీరు నాన్న ఏం చేస్తుంటారు? ఇల్లు కట్టేసి మేస్త్రి. మాకు అలవాటు అయిపోయింది. చేసుకుంటేమో మాకు భయమైతుంది. ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకని పవిత్రమైన వాటర్ ఇది. రసం కారుతా ఉంటుంది. ఆ చెత్త రసం అంతా కారి ఇక్కడికి వస్తుందా? అది ఏంటిదండి? అది అగరబత్తులా? లేదు స్ప్రే అంటే అది పైప్ లైన్ స్ప్రే అనమాట. అది ఇక్కడ పెట్టకుంటే మీరు ఈ మాత్రం కూడా ఉండలేరు ఇక్కడ. ఏది అయ్యి అది గదేనమ్మా? తుప్పురు పడుతుంది ఒక్కొక్కసారి ఏం తిరగదు ఇక మొత్తమే ఇది బంద్. ఈ స్మెల్ ఉంది కదా ఇది రాకుండా ఉండదు నీకు. ఇప్పుడు మీకు అక్కడ నుంచి మంచి వాసన వస్తుంది, ఇక్కడికి వెళ్ళి చెడు వాసన వస్తుంది.
ఇక్కడికి వెళ్ళే వస్తుంది. వీడికి అదిగోండి అది కూడా వస్తుంది. అది ఆ వాసన పోగొట్టనికి నీళ్ళు వేస్తారు అంతే. ఇది జల్లుతుంది కదా పెడుతుంది. ఇట్లా ఫుల్ నిండుతుంది ఇల్లు మొత్తం. చెప్తారు అట్లా కానీ అప్పుడప్పుడు ఏం చేస్తుంది తెలుసా, నిండిపోయింది అనుకో, ఇట్లా వదిలేస్తే గోడ వెళ్ళిపోయి ఇట్లా వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ నుండి ఆ పెద్ద మనిషి ఆ అవతల మా ఇంట్లోకి వెళ్ళి కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి, వాటర్ ఎక్కువ వచ్చి వర్షాకాలం మొత్తం ఏందనుకో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన పరిస్థితి, ఇట్ల నుంచి వెళ్ళిపోయి అక్కడ పోతాయి. ఒక 3 hours 4 hours వరకు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా గవర్నమెంట్ డ్యూటీ కానీ ఇది గవర్నమెంట్ డ్యూటీ ఇప్పుడు అన్ని అప్పులు చేసిన సచ్చింది. పింఛన్ వస్తుంది, లేబర్ ఏరియాకి వచ్చినా చూసుకో పింఛన్ వస్తుంది. భర్త డ్యూటీ చేసి అది పెన్షన్ వస్తుంది కానీ పెన్షన్ వచ్చిన ఇంత వాసన గీ అన్ని మీకు శ్వాస లంగ్స్ వాడతలేదు. పండ్లు కూడా ఖరాబ్ అయినాయి. పండ్లు డాక్టర్ తిడుతున్నాడు ఇంకా సాగుపోయినా చెత్త కుప్పలల్లా. మరి ఎట్లా చేయాలి నాయన, నన్ను చచ్చిపోతే ఏడేస్తారు అంటే నువ్వు చచ్చిపోకడనే చూసుకో, ఇదంతా ఏమన్నా కానీ చచ్చిపోకడనే చూసుకో అంటున్నా ఆయన. అంబెత్తినగలరా చచ్చిపోకుండా చూసుకో అంటారు. పెద్దది చెత్త అంతా ఈడ హైదరాబాద్ సిటీ ఉందిగా అంతా దాంట్లోకి వస్తుంది చెత్త. చేస్తుంటావు డబ్బాలు సీసాలు ఏరుకుంటారు. డబ్బాలు సీసాలు ఏరుకుంటావు. ఇది అంటే డబ్బాలు సీసాలు ఏరుకొని ఏం చేస్తావు? అమ్ముకుంటాం. ఏడా స్ట్రాప్ దుకాణాలు ఉంటాయి దాంట్లో ఏడుంటాను? శాంతినగర్. శాంతినగర్ అంటే ఏడా? ఈ డంపింగ్ యార్డ్ ఈ లోపట పని చేస్తాడా? పొద్దున 6 వరకు, సాయంత్రం 6 వరకు, 12 గంటలు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఏరుకుంటా వెళ్ళి అమ్ముకుంటా ఉంటారు. అంతేనా? డబ్బు కోసం. మస్తు మంది చనిపోయారు. ఏంటది? లోపల ఇట్లా డబ్బాలు ఏరుకుని పోతే మస్తు మంది చనిపోయారు. చనిపోయారా? ఈ లారీలు పెద్ద పెద్ద లారీలు గుద్ది చనిపోయారు. లారీల కిందకే పోయారు. అట్లా ఎట్లా పోతారు? మనము ఇప్పుడు ఇక్కడ మాలేరుకుంటాం డబ్బాలు సీసాలు, ఆడు వెనక చూడుకోకుండా వెనుకకు వస్తాడు అయిపోయి చెత్తలు పోతారు. ఇక మనిషి డైలీ అది ఏరుకోకపోతే మనం పైసలు ఉండాలి కదా మనకు. మీ నాన్న మీ అమ్మ ఏం చేస్తుంటారు? ఇదే పని. అందరు ఇదే పని చేస్తుంటారా? నీకు ఎప్పుడు చదువుకోవాలనిపించలేదు? ఇప్పుడు కూడా అనిపించదా? ఎందుకంటే పైసలు వస్తున్నాయి కాబట్టి. పైసలు మరి చెప్పు. దీనికే మేము అనేది చెప్పుకునేది మీతోని కానీ పెద్దోళ్ళతో కానీ ఆఫీసర్లతో కానీ ఇదే చెప్పుకుంటున్నాం మేము. అయ్యా మాకు వాసన వస్తుంది, ఆరోగ్యం బాగుంటలేదు, మాకు అన్ని ప్రాబ్లంలు ఉన్నాయి ఈడ. కొంచెం ఎంత మంది వచ్చారు ఇట్లనే ఫోన్లలో ఎంతమంది ఫోన్లు తీసుకున్నాడు పోవుడు, అదో పేపర్ టీవీలు ఇచ్చినాము ఫోన్లలో ఇచ్చినాము అంటారు. అది ఏమో అయితే లేదు, ఫోన్లలో పేపర్కి ఇస్తారు అంతే. నా ఉద్దేశం అయితే అది. ఇప్పుడు నేను పెట్టంగానే మీది వచ్చేస్తా అంటే రాదు. అయ్యా శాస్త్రం ఎట్లుంది, 10 రాళ్ళు ఇసిరితే ఒక్క రాయన దగులుద్ది అనేది శాస్త్రం. లాస్ట్కు ఏమో నీ దయవల్ల అయితే అవ్వచ్చు, బంద్ కావచ్చు, వాసన బంద్ కావచ్చు, చెప్పలేను.